పూర్వము ఒక ఆశ్రమములో ఒక శిష్యుడు ఎక్కువగా మాట్లాడేవాడు. ఇలా అతిగా మాట్లాడి ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవాడు. ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడితే ఇక వారి విషయాలు వీరికి, వీరి విషయాలు వారికి అలా చెప్పేవాడు. అతనితో ఎవ్వరు ఏమి చెప్పకపోయినా అతనే వచ్చి మధ్యలో అన్ని విషయాలను చెప్పేసేవాడు. ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి విద్యార్థి గురించి అతను మాట్లాడేవాడు. ఏం మాట్లాడుతున్నాడో అని లేకుండా ఆ మాటల గురించి ఆలోచించకుండా మాట్లాడేవాడు. ఏం మాట్లాడేది కూడా తెలియకుండా మాట్లాడేవాడు. ఎవరైనా శిష్యులు తమ సమస్యలు చెప్పడానికి అక్కడికి వస్తే వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే వారికి సలహాలు ఇచ్చేవాడు. స్నేహితులతో ఎప్పుడు ఆ పని అలా చేయండి, ఈ పని ఇలా చేయండి అని తనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఇక ఆశ్రమంలో విద్యార్థులందరూ ఆయన మాటలు ఏ మాత్రం లెక్క చేసేవాళ్ళు కాదు. ఇలా వాగుతున్నాడు అని చెప్పి ఒక వాగుడుగా ఇలా కట్టేసి అతని మాటల్ని ఎవ్వరూ లెక్క చేసేవాళ్ళు కాదు. పద్దాక మాట్లాడుతూనే ఉండేవాడు. అతనితో దూరంగా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళు. ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కొన్ని రోజులకు ఆ శిష్యునికి కూడా తెలిసిపోయింది, నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల నన్ను ఎవ్వరూ గౌరవించటం లేదు, నన్ను ఎవరూ ఇష్టపడటం లేదు, నన్ను అందరూ చిన్నచూపు చూస్తున్నారు అని ఇలా ఎక్కువగా మాట్లాడే అలవాటుని మానవేయాలి అని అన్ని రకాలుగా ప్రయత్నించాడు. కానీ అది అతని వల్ల కావటం లేదు. ఒకరోజు తను తన గురువు వద్దకు ఒంటరిగా కూర్చుని తనకున్న సమస్యని పూర్తిగా గురువు గారికి వివరించాడు. అప్పుడు ఆ గురువు గారు, నాయన, ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు మాకు అన్ని విషయాలు తెలుసు, మాకు తెలియని విషయము అంటూ ఏదీ లేదు అని అనుకుంటారు. కానీ నిజానికి అలాంటి వారికి ఏమీ తెలియదు నాయన. ముందుగా నీ మనసులో నాకు అన్ని విషయాలు తెలుసు అనే ఆలోచన ఉంది కదా, దాన్ని పక్కన పెట్టి ఎవ్వరికి పూర్తి జ్ఞానం అటువంటిది ఉండదు. మనకు తెలిసేది గోరంత, మనకు తెలియవలసింది కొండంత అని నీకు అది ఒక్కటి తెలుసుకో నాయన. నేను ఒక్క రోజులో నిన్ను ఎక్కువగా మాట్లాడే అలవాటును ఆపలేను, కానీ నీ అలవాటుని నువ్వే కొద్దిగా తగ్గించుకోవాలి నాయన. నేను కొన్ని విషయాలను చెబుతాను, జాగ్రత్తగా విను. ముందుగా నువ్వు ఈ 5 సమయాల్లో మాత్రము ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. నేను చెప్పిన ఈ 5 సమయాల్లో నువ్వు మౌనంగా ఉంటే నీకు ఎలాంటి సమస్యలు ఉండవు. భవిష్యత్తులో నీకు వచ్చే ఆపదల నుండి తప్పించుకోగలవు. అప్పుడు ఆ శిష్యుడు, చెప్పండి గురువుగారు, మీరు చెప్పే మాటలు నేను పాటిస్తాను అంటాడు. నాయన, ఎట్టి పరిస్థితుల్లో మానవుడు ఈ 5 సమయాలలో ఏమి మాట్లాడకూడదు. అందులో మొదటిది, నువ్వు నీ మాటలను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వారు నీ మాటలను అర్థం చేసుకోలేకపోతే ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండు. వాళ్లతో వాదనలు పెట్టుకోకు. అదని ఇదని వాళ్ళతో రెచ్చిపోయి మాట్లాడకు. ఎదుటి వారికి మన బాధల గురించి, మన ఏడుపు గురించి ఎప్పుడూ చెప్పుకోకూడదు. వాళ్ళకి మన బాధల గురించి, మన ఏడుపు గురించి వాళ్ళకేం పని చెప్పు, ఏదో వినాలి అన్నట్టు వింటారు. కానీ తరువాత నీతో మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేక నిన్ను తప్పించుకోవటానికి చూస్తారు. ఎందుకంటే ఎవరైనా హ్యాపీగా ఉండే వాళ్ళ స్నేహమే చేస్తారు, కానీ బాధలో ఉన్న వాళ్ళ స్నేహాలు చెయ్యరు. అందుకే మన కుటుంబ సభ్యులకు, ప్రాణ స్నేహితులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మన సమస్యల గురించి చెప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు, కానీ చులకనగా చూస్తారు. రెండవది, మన ముందు ఏదైనా విషయం గురించి చర్చ జరిగితే దాని గురించి నీకేం తెలియనప్పుడు ఏమీ మాట్లాడకూడదు, మౌనంగా కూర్చోవాలి. అలా కాకుండా తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడినా మనల్ని లెక్క చెయ్యరు. తెలియక ఒకటి మాట్లాడే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి నీకు పూర్తిగా తెలిస్తే అప్పుడు మాట్లాడాలి. అప్పుడు మన మాటకి విలువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా దేని గురించైనా మనకు తెలియకపోతే మౌనంగా ఉంటే చాలా మంచిది. 3,
ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే అలాంటి సమయంలో కూడా మౌనంగా ఉండాలి. అక్కడ లేని వ్యక్తి గురించి, మూడో వ్యక్తి గురించి ఎవ్వరు ఏది చెప్పినా కూడా మాట్లాడకూడదు. ఈరోజు ఈ వ్యక్తి వచ్చి ఆ లేని మనిషి గురించి చెడుగా మాట్లాడితే ఆ వ్యక్తే రేపు నీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర ఇలానే చెబుతాడు. కాబట్టి నువ్వేమీ మాట్లాడకు. రేపు అందరు ఒకటయ్యి నువ్వన్న మాటలు ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ద్వారా తెలిస్తే నీకు ఎలాంటి సమస్య అయినా వచ్చి పడవచ్చు. కాబట్టి మెదలకుండా ఉండు. 4 మనమంటే పడని వాళ్ళు, మన మీద కోపం ఉన్నవాళ్ళు మనల్ని ఏమన్నా అరచినా, మనతో గొడవకి దిగినా నువ్వు వెంటనే వాళ్ళ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు నువ్వు శాంతంగా సర్ది చెబితే అలా అరిచే వాళ్ళకి ఆవేశం తగ్గి, కోపం తగ్గి తను ఏం చేశాడో తెలుసుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో కోపతాపాలు మామూలే. తన తప్పు తెలుసుకొని కొంతమంది క్షమించమని అడుగుతారు. అలా కాకుండా వాళ్ళు కోపంతో మాట్లాడితే మీరు వెంటనే రెచ్చిపోయి మీరు కోపంతో అతనితో వాదనకు దిగితే గొడవలు పెద్దవయ్యి కొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగని చూస్తూ కూడా ఉండకూడదు. అలా ఉన్నా కూడా లెక్క చేయరు. ఎన్ని అన్నా ఎన్ని చేసినా వాడికి కోపమే రాదు. వాడేం చేస్తాడు అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది సైలెంట్గా ఉంటే. అలా మౌనంగా ఎక్కడ ఉండాలంటే మన కుటుంబాల్లో వాళ్ళ దగ్గర, మన ప్రాణ స్నేహితుల దగ్గర మాత్రమే ఇలా మౌనంగా ఉండాలి. అందరి ముందు కాదు. అలాగని మీరు ప్రతిసారి మౌనంగా ఉంటే అదే అలవాటైపోయి చివరకు అది మన బలహీనతగా కూడా మారిపోతుంది. 5వది, ఎవరైనా ఒక వ్యక్తి కష్టాలలో ఉన్న వ్యక్తి వచ్చి తన బాధలను, తన కష్టాలను, తన బాధలను నీతో చెప్పి వెళ్ళటానికి వస్తే అలాంటప్పుడు నువ్వు ఏం మాట్లాడకు. వాళ్ళు నీ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడకు. మౌనంగా ఉండు. వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ ఉండు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా చెప్పేటప్పుడు మధ్యలోనే అందుకొని వాళ్ళకు సలహాలు చెబుతూ ఉంటారు. అలా చేయకుండా వాళ్ళు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా వినండి. ముందు అసలు జాగ్రత్తగా వినాలి వాళ్ళు ఏం చెబుతున్నారు. అలా వినండి. అలా వింటే వాళ్ళ బాధ కొద్దిగన్నా తగ్గుతుంది. వాళ్ళు ఏదో చెప్పుకోవటానికి వస్తే ఉచిత సలహాలను ఇవ్వకూడదు. అప్పుడే వాళ్లకు నమ్మకం, గౌరవం మన మీద చూపిస్తారు. మనం మధ్యలో కలిగించుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళు మన మీద పెట్టిన నమ్మకాన్ని మనకు చెప్పుకోవడానికి వస్తారు కదా. వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళ నమ్మకాన్ని మన మీద చూపిస్తారు. కొద్దిగా ఇలువను చూపిస్తారు మన మీద. చూపిస్తారు నాయన. ఇక నుంచి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు నీతో చెప్పినప్పుడు పూర్తిగా విను. వాళ్ళు నీ సమస్యకు పరిష్కారం అడిగే వరకు నువ్వు ఎలాంటి సలహాలు వాళ్లకు ఇవ్వకు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. నువ్వు ఎంత తక్కువ మాట్లాడతావో అందరూ నీ వైపే చూస్తారు, నీ మాటకు విలువ ఇస్తారు. అలా నీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది అని చెబుతారు గురువుగారు. గురువుగారు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటాడు. గురువుగారికి నమస్కరించి మీరు చెప్పినట్లే వింటాను గురువుగారు. నాకు తెలుసో తెలియకో ఏదో చేశాను, అతిగా మాట్లాడాను, అనర్థాలు తెచ్చుకున్నాను, విలువను పోగొట్టుకున్నాను, అన్నిట్లో జోక్యం చేసుకున్నాను, సలహాలు ఇచ్చాను, ఎన్నో చేశాను. నాకు తెలిసి తెలియకుండా ఇలా మాట్లాడటం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అన్న సంగతి నాకు తెలియలేదు. ఈ మాటలకు అనర్థాలు ఉంటాయని నాకు అంతుపట్టలేదు. ఏదో మంచిగా మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడుకునే వాడికి ఏదో చెబుదాము, ఏదో చేద్దాము, ఏదో సలహాలు ఇద్దాము, నేను ఒక మనిషినే కదా, నా మాట కూడా వింటారు కదా అన్నట్టుగా చేశాను. కానీ వాళ్ళు నన్ను చిన్న చూపు చూశారు, నన్ను లెక్క చేయలేదు, ఒక వాగుడికాయ కింద కట్టారు, అసలు లెక్కే చేయకుండా పోయారు. తర్వాత అర్థమైంది గురువు గారు నాకు, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. మనల్ని ఎవరైనా సలహా అడిగినప్పుడే మనం ఇవ్వాలి. మనంతటా మనకు ఎవరు సలహా ఇవ్వకూడదు. మన దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి మీరేనా చెప్పండి అన్నప్పుడే చెప్పాలి. అంతకు తప్ప మనం నోరు తెరవకూడదు అని నాకు అర్థమైంది గురువుగారు. నేను ఇంకా మాట్లాడను, నేను సైలెంట్గానే ఉంటా. మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి ఆ శిష్యుడు ఆ గురువు గారికి చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.